నవత టీవీకి స్వాగతం. శంఖవరం జెడ్పీ హైస్కూల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవచేతన ఈసీడీ స్క్రీనింగ్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి సీడీపీఓ పి. వెంకటలక్ష్మి నేతృత్వం వహించగా ప్రత్యేక శిక్షణాధికారిణి అరుణశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో ప్రముఖుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణాధికారిణి అరుణశ్రీ మరియు సీడీపీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి చిన్నారి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలని ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా పిల్లల జీవితంలో తొలి 1000 రోజులు అత్యంత కీలకమని, ఈ దశలో సరైన పోషణ, ఆరోగ్య సంరక్షణతో పాటు అభ్యసన అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని స్పష్టం చేశారు. నవచేతన యాప్ ద్వారా 6 సంవత్సరాల లోపు పిల్లల ఎదుగుదలను శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసి, వారి అభివృద్ధిలో ఏవైనా లోపాలు లేదా జాప్యాలు ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించే విధానాలపై అంగన్వాడీ కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు బి. రజని, నాగమణిలతో పాటు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి ఫ్యూచర్ ఊరికనే అగమ్యగోచరంగా పోకుండా ఉండడం కోసం ఈ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇది మన డిపార్ట్మెంట్లో ఎందుకు పెట్టడం జరిగిందంటే, మనకు ఉన్నది సర్వేలో పిల్లలందరినీ కూడా మనం చూస్తాము. ఆ తల్లి గర్భిణీ దగ్గర నుంచి సేవలు అందిస్తున్నాము. ఆ తల్లి గర్భిణీ అనమాట. అప్పుడు వాడికి ఏమవుతుంది, వాడి బ్రెయిన్లో ఇప్పటికీ వైబ్రేషన్స్ అవుతాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ అవుతాయి. అదేంటంటే వాడి బ్రెయిన్లో ఉన్న లక్షల న్యూరాన్ కనెక్షన్ అనేది ఈజీగా ఏర్పడుతుంది అనమాట. వాడి ఫ్యూచర్లో కూడా ఏమవుతుందంటే, ఆఫ్టర్ 20 years వాడికి పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు మనం ఒక పెట్టుబడి పెడతాం. ఏంటిది, ప్రేమ అనే ఒక పెట్టుబడి పెడితే కనుక వాడి 13 రెట్లు వాడు అదనంగా సంపాదిస్తాడట. ₹1 పెట్టుబడి పెడితే 13 రెట్లు ఎక్కువగా సంపాదాడు. ఆ రూపాయి పెట్టుబడి అనేది ఏంటది, మనం అందించే ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ మంచి స్పర్శ, ఇవన్నీ అంటేనే ఆఫ్టర్ 20 years సంపాదించేదాన్ని 13 రెట్లు అనేది మనకు తిరిగి వస్తుంది. స్క్రీనింగ్ అన్నది చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక, పిల్లల్లో ఏవైనా లోపాలు ఉన్నాయి, లేటుగా జరిగే స్కిల్స్ ఏమైనా ఉంటే కనుక, డిలే అయ్యే ఉంటే కనుక ముందుగానే గ్రహించి మనం ఏఐని ఉపయోగించి యాప్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇది అంతా కూడా మనకి ఎంఓ గారికి రిలేటెడ్గా యాప్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎవరికైనా డిలేస్ జరిగితే, వాళ్ళ వయసుకు జరగాల్సిన మైల్ స్టోన్స్ కనుక వెనకబడిపోతే కనుక గుర్తించి వాళ్ళని నార్మల్కి చేయడానికి కోసం అని చెప్పి ఎంఓ గారి ద్వారా మనము డైస్, మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉంటుందండి డిఈఐసి అన్న ఒక సెంటరు, దానికి మనము పంపించడం జరుగుతుంది. అక్కడ థెరపీల ద్వారా వాళ్ళని నార్మల్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే కనుక, మనకి 3 years లోపునే బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది 85% అన్నది జరుగుతుంది. ఈ టైంలో కనుక మనము వాళ్ళని కరెక్ట్ స్క్రీనింగ్ చేసి మనం థెరపీలు ఇవ్వడం, ఈ స్క్రీనింగ్ చేయడం ద్వారా యాప్ ద్వారా మనము పిల్లల్ని నార్మల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో దీనిని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇది 10వ తారీఖున లాంచ్ అవుతుంది. దీనిని అందరూ కూడా ఉపయోగించుకుని మన సర్వేలో ఎవరు కూడా ఈ వెనుకబడితనంతో లేకుండా అందరూ నార్మల్గా ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తాను.